హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టెర్రస్ గార్డెన్ సెకండ్ పార్ట్ చూడబోతున్నాము. ఇందులో నేను తెప్పించుకున్న చామంతి మొక్కల రిజల్ట్ చూపిస్తాను. ఎలా నాటాను, అది ఇప్పుడు ఎలాగుంది, దానికి ఎటువంటి టిప్స్ నేను ఫాలో అయ్యాను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను చెప్పేదాన్ని బాగా అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇంకా వీడియో ఇష్టమైతే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ తులసి మొక్క చూడండి, ఇది లాస్ట్ ఇయర్ నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నాటిన తులసి మొక్క ఇది. ఈ మధ్య నాకు ఒక 2-3 ఈ కొత్త టిప్స్ తెలిసింది. అంటే ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటాను కదా, అందులో తెలిసిందే. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, సరే. ఇది చూడండి, ఇది మర్రి మొక్క. ఇది నేను బోన్సాయి కోసం అని తెప్పించి పెట్టాను. కింద ఎందుకు అది అట్లా కట్టి పెట్టానంటే రూట్స్ రావడానికి కట్టి పెట్టాను. దీన్ని నేను రీపాటింగ్ చేసేటప్పుడు, బోన్సాయి చేసేటప్పుడు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ డబ్బాలన్నీ కొత్త వాళ్ళకి కాస్త ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఇది ఏం డబ్బాలని. ఇవన్నీ పెయింట్ డబ్బాలండి. వీటిని నేను కలర్ వేసి లాస్ట్ ఇయర్ నేను అన్ని బంతి మొక్కలు పెట్టాను, ఈసారి చామంతి మొక్కలు పెట్టాను. ఈ చామంతి మొక్కలు లాస్ట్ ఇయర్ది, కొత్త మొక్కలు ఏం కాదు. అంటే నేను తెప్పించుకున్న మొక్కలు కాదు. లాస్ట్ ఇయర్ నేను తెప్పించుకున్న కొన్ని మొక్కలు 1-2 మిగిలింది, అంటే బతికింది. అది నేను తీసి పెట్టాను. ఇంకా కింద కొద్ద స్టాండ్ పైన ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ నేను డబల్ పెటల్స్ పెద్ద మందార మొక్క ఉంటే కటింగ్ తీసుకొచ్చి పెట్టాను, పై కింద ఉన్నది. ఇంకా ఇవన్నీ కొత్త చామంతి మొక్కలే. నేను తెప్పించుకున్నానని మీకు వీడియో చేసి చూపించాను కదా, ఆ చామంతి మొక్కలు. నేను గ్రో బ్యాగ్స్ అన్నీ తెప్పించుకున్నది కూడా మీకు వీడియో చేసి చూపించాను. సారీ, ఆ గ్రో బ్యాగ్లో మట్టి కంపోస్ట్ నింపి నేను అన్ని 2-3 మొక్కలు పెట్టాను. ఎందుకు అంటే ఆ మొక్కలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి పెద్ద సైజు గ్రో బ్యాగ్స్ కాబట్టి దీనికి 2-3 పెడితేనే బాగుంటుంది. ఇది ఈ గ్రో బ్యాగ్స్ కూడా తెప్పించుకున్నాను, నేను వీడియో చేశాను. గ్రీన్ ఒకటి, ఆరెంజ్ ఒకటి ఉందని. ఆరెంజ్ కలర్ అయితే మొత్తం కలర్ మొత్తం ఇదైపోయినట్టుగా, కలర్ పోయినట్టుగా ఉంది. దీనికి ఏమైనా చేయాలి. ఏమైనా చేస్తే కనుక మీకు అది అప్డేట్ ఇస్తాను. ఏం చేశానని చూడండి. చామంతి మొక్కలు ఎక్కువైపోవడం వల్ల 4-5 పెట్టడానికి నాకు మనసు ఒప్పలేదు. ఎందుకంటే అది కాస్త పెద్దగా పెరుగుతుంది కాబట్టి మనం ఒకటి దాంట్లో 4-5 ఇరికిస్తే అది సరిగా పెరగదు. అందుకే ప్రతి దాంట్లో ఒక్కొక్కటి పెట్టాను. ఇంకా దీనికి ఒక ముఖ్యమైన టిప్ ఏంటంటే, దీనికి పించింగ్ చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు పించింగ్ చేస్తూ ఉంటే అన్ని ఎక్కువ పూలు వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మొగ్గలు కూడా వచ్చేస్తుంటాయి చిన్న చిన్న మొక్కల్లో. మనం అలా వదిలేసామనుకోండి, కొన్ని పూలే అవుతుంది. కొద్దిగా మనసును కాస్త కష్టపెట్టుకొని ఆ మొగ్గను కూడా మనం పించింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ చిగుడు వచ్చి ఎక్కువ మీకు పూలు వస్తుంది. చూడండి, ఇది లాస్ట్ ఇయర్దే అన్నాను కదా నేను, ఇప్పుడు అన్ని మొగ్గలు వచ్చింది. చూడండి, దీనికి ఎక్కువ పించింగ్ చేయలేదు. చూసారా, ఒక 6-7 మొగ్గలు మాత్రమే ఉన్నాయి. అదే చెప్పాను నేను. ఇది ఎల్లో డాలియా. ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చింది. అది మంచి చిగురు వచ్చింది. పూలు అయినాక చూపిస్తాను. ఇది మాత్రం నా దగ్గర ఉన్నది, ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉంది. ఇది పింక్ కలర్ పెద్ద సైజ్ పూలు అవుతుంది. కింద ఉంది అది మదర్ ప్లాంట్. దాన్ని కటింగ్ తీసుకొచ్చి పైన పెట్టాను. ఇంకా దాని కటింగ్ కూడా తీసాను, వేరే చోట పెట్టాలి ఇంకా. ఓకేనా? చూడండి, అది ఇందాక చూపించింది మదర్ ప్లాంట్. ఆ మదర్ ప్లాంట్ నుంచి ఇన్ని పిల్లలు నేను అంటే కటింగ్ తీసి పెట్టాను. ఇంకా అలా పైకి పెడితే ఇక్కడ నేను కొన్ని మొక్కలు ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఉంది. దాంట్లో కొత్తది పెట్టింది ఏంటంటే ఈ మన పైనాపిల్ మొక్కను పెట్టాను. మొన్న పండుగ తీసుకొచ్చాం పండు, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని కట్ చేసి అక్కడ పెట్టాను. ఇంకా ఈ వంకాయ మొక్క లాస్ట్ ఇయర్దే, ఇందాక చూసింది ఇది మొత్తం లాస్ట్ ఇయర్దే. మీకు ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ నిమ్మ మొక్క. ఈ నిమ్మ మొక్క నేను ప్రతిసారి చూపిస్తూ ఉంటాను, ఏదో చేస్తానని ఇప్పుడు దాకా ఏది చేయలేదు దీనికి. దీని కింద గంధకచ్చూరమో ఏదో అంటారు, దానికి మంచి స్మెల్ ఉంటుంది. పసుపులాగా ఆకులు ఉంది చూడండి, మంచి స్మెల్ ఉంది. ఈ మొక్కను పెరగనీయకుండా చేసింది ఇది. ముందుకు ఒక గంట సేపు పని ఉంది. మొత్తం తీసి రీపాటింగ్ చేయాలి. ఇవన్నీ తీసి వేరే దాంట్లో పెడితే కానీ ఆ నిమ్మ మొక్కకి బతుకు లేకుండా అయిపోయింది. దానికి ఏమీ వేయలేదు, అందుకే దాని పూలు కూడా రావట్లా. ఇంకా ఈ కనకాంబరం మొక్క చూడండి, ఎక్కడ చూసినా నా టెర్రస్ గార్డెన్లో ఇప్పుడు మీకు ఎక్కువ మటుకు ఇదే కనిపిస్తుంటుంది. ఏది కనకాంబరాలు. ఒక్క మొక్క ఉండింది, లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి పైన పెట్టాను. కింద ఉన్నది అంటే కొద్ది కలర్ఫుల్గా ఉండని అని. అది ఎన్ని పిల్లలు పెట్టిందో, అంటే దాని సీడ్స్ ఎక్కడ పడితే అక్కడ పడి మొలిచింది. ఇక చూడండి, దాని మదర్ ప్లాంటే ఇదే నా లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది. ప్రూన్ చేసేసాను, మళ్ళీ చిగురు వచ్చింది. చూసారు ఎంత లావుగా అయిపోయిందో.
అది నేల మీద ఉంటే మనం అలాగే వదిలేసుకోవచ్చు. పెద్దగా ఆ మొక్క పెరిగి ఎక్కువ పూలు పూస్తుంది. కానీ ఇది పాట్‌లో ఉంది కదా! అందుకే నేను ప్రూనింగ్ చేశాను. ఇంకా తర్వాత ఈ టబ్బులో నేను ఈ గ్రో బ్యాగ్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారేమో! ఈ గ్రో బ్యాగ్‌లో ఆహ్, పాలకూర ఉండింది. ఆ పాలకూర మధ్యలో ఒకటి ఎలా పడిందో పడింది. ఈ మన బూడిద గుమ్మడి మొక్క పట్టింది. తీసి దాంట్లో సిమెంట్ పాట్‌లో పెట్టాలి అనుకున్నాను. కానీ అప్పటికి సిమెంట్ పాట్‌లో మట్టి కంపోస్ట్ నింపలేదు. అందుకే అలాగ వదిలేసాను నేను. అది అలా పెరిగిపోయి పైకి వెళ్ళిపోయింది. మనం అన్నీ రెడీ చేసేసరికి. సరే అంత పెద్దగా అయినంక తీసిన లాభం ఉండదని వదిలేసాను. అందులో ఒకే ఒక కాయ కాసింది. ఎప్పుడైనా కానియండి మనం చిన్న పాట్‌లో ఈ తీగ జాతులది పెడితే ఏమవుద్దంటే ఎక్కువ కాయలు రావు. లాస్ట్ ఇయర్ చూసారు కదా మీరు ఎన్ని కాయలయిందో ఈసారి చూడండి. అందుకే నేను సర్లే దీనికి కొంచెమైనా హెల్ప్ చేద్దామని ఆ గ్రో బ్యాగ్‌ని తీసి ఈ టబ్‌లో పెట్టాను. ఈ టబ్‌లో నేను ఒక 5, 6 నెలల ముందు అంతా చెత్త చెదారం అంతా నింపి మట్టి ఏసాను. మంచి ఎరువు అయినట్టుంది. చక్కగా పెరుగుతుంది. ఎన్ని కాయలవుతుందో చూడాలి. ఒకటి మాత్రం అయింది ఇప్పటికి. ఇంకేమైనా చిగురొచ్చి మళ్ళీ అవుతుందేమో చూడాలి. తర్వాత ఇటు పక్కకి ఈ లైన్ చూడలేదు మీరింకా. ఈ లైన్ చూపిస్తాను. ఇందులో కనకాంబరాలు మళ్ళీ ఒక గ్రో బ్యాగ్ నిండా కనకాంబరాలే పెట్టాను. ఇక్కడ కూడా నేను చూడండి అన్ని మొగ్గలైంది. చూడటానికి చాలా బావుంటుంది. కానీ రెండో రోజుకే కింద రాలిపోతుంది. పూలు పెద్దగా గట్టిగా ఉండదు. కానీ చూడటానికి బావుంటుంది. ఎక్కువ పూలొస్తుంది. చూడటానికి బావుంటుంది. తర్వాత ఇంకా ఇవన్నీ లాస్ట్ ఇయర్ గ్రో బ్యాగ్ నుంచి నేను తీయలేదు. కొత్తగా పెట్టిందంటే ఇదొకటే పెట్టాను. ఈ పనగంటి కూర. మళ్ళీ ఈ వంగ మొక్క కూడా లాస్ట్ ఇయర్‌దే ఉండింది. ఇక్కడంతా పెద్దగా నేనేం మార్పు చేయలేదు. ఇంకా ఈ చామ దుంపలు కూడా లాస్ట్ ఇయర్‌దే. నేను ఈసారి ఆకులు తీసుకున్నానే కానీ ఆ గడ్డలైతే తీయలేదు. అలాగే ఉంది. లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చూద్దాం. చూడండి ఇక్కడ ఇంకో కనకాంబరం మొక్క కిందకు వంగిపోయింది. మంచి పూలయితే అవుతుంది. తర్వాత ఇక్కడ ఒకటి రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కిందకేమైనా అవుతుందేమో అనుకుంటారేమో ఏమవ్వదు. ఎందుకంటే స్టాండ్ మీద పెట్టాను కదా! రూట్స్ కింద వరకు రాదు. కింద అది గ్రో బ్యాగ్ నుంచి కింద రాగానే కాస్త డ్రై అయినట్టు అవుతుంది. ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ ఒక డిసెంబర్ పూల మొక్క ఉండి ఎలాగో వచ్చిందది విత్తనాలతో పాటు. అంటే వేరేదో మట్టితో వచ్చింది. దాన్ని పించింగ్ చేసి నాటాను. ఇప్పుడు పెద్ద గ్రో బ్యాగ్ నిండా అయిపోయింది. చూడండి ఇక్కడ మళ్ళీ మీకు కనకాంబరాలే కనిపిస్తుంది. ఇట్లా తీసి నేనేం చేస్తానంటే అక్కడక్కడ పడేస్తుంటా. అది ఎండిపోయి నీళ్ళు పడగానే టప్పపడి అది పేలి ఎక్కడంటే అక్కడ మొలుస్తుంది. ఇక్కడ మనకు కొత్తగా మీరు ఈసారి చూస్తున్న నా గ్రో బ్యాగ్‌లో ముఖ్యంగా వేరే మొక్కలతో పాటు ఈ పుదీనా కూడా నాకు ఎన్ని సార్లు నాటినా వచ్చేది కాదు. కానీ ఈసారి బాగానే వచ్చింది. ఇక్కడొక దోస మొక్క ఉంది. 2, 3 కాయలయింది. కానీ దానికి కాస్త పురుగేదో ఆ ఫ్రూట్స్ ఫ్లై ఉంది కదా! అది వచ్చినట్టుంది. తర్వాత దానికి ఇంకొకటి మిలీబగ్స్ కూడా వచ్చింది. అవన్నిటికి మందేశాను. ఇప్పుడిప్పుడే పిందెలవుతుంది చూడాలి. ఒక కాయ అయినా చాలు. అది ఒక టబ్‌లో ఉంది. అందుకే మంచిగా రాలేదు. చూసారా ఇది బీరకాయ. సీజన్ కానప్పుడు పెట్టాను నేను. అంటే ఎండ ఉన్నప్పుడే పెట్టాను. అది చిన్న గ్రో బ్యాగ్‌లో ఉండడం వల్ల ఒక కాయ కూడా కాలేదు. అలాగే ఎండిపోతుంది ఆకులన్నీ. తర్వాత ఈ మిర్చి చూడండి. ఇది లాస్ట్ ఇయర్ నారు తీసుకొచ్చి పెట్టిందే ఇది. మొన్న వీడియోలో కూడా 2, 3 మొక్కలు చూపించాను. కానీ ఇది ఇంకొక రకం అనుకుంటా. పెద్దగా పెరిగింది. అదేమో చిన్నగా ఇదిగా పెరుగుతుంది. ఇది మన బళ్ళారి బ్యాడగి మిర్చి అంటారు కదా! అది. అంటే పొడుగుగా అవుతుంది. మంచి కలర్ ఉంటుంది. అది నేను మిరపకాయలు తీసుకొచ్చి ఇది విత్తనాలేస్తే వచ్చింది. కింద ఉన్నాయి బోలెడు మొక్కలు. అక్కడ 1, 2 తీసుకొచ్చి పెట్టాను. ఇదైతే కాయలైతే కారంగా అంటే మీడియం కారం చాలా కారం అయితే ఉండదు. మీడియంగా ఉంటుంది. పర్వాలేదు. కూరకైతే ఇది చూడండి ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో ఎర్ర జామ ఇది. ఇది కూడా విత్తనాలతో వచ్చింది. ఇందాక నిమ్మ మొక్కలతో పాటు కూడా ఒకటి చూసి ఉంటారు. అది కూడా విత్తనాలతో వచ్చింది. నేను నాటిందేం కాదు. ఇంకా ఇవన్నీ బంతి మొక్కలు కూడా అక్కడక్కడ మొలిసింది. అక్కడక్కడ పెట్టాను. ఇంకా ఇది చూడండి. మీకు ముఖ్యంగా ఇది చూపించాలి నేను ఈ సెకండ్ పార్ట్‌లో. ఇది ఏంటంటే ఆకాకరకాయ. ఇది సీడ్స్ నుంచి వచ్చింది ఇది. మీరు ఫస్ట్ పార్ట్‌లో చూసిందేమో ఎలిజబెత్ గారి దగ్గర దుంపలు తీసుకొచ్చి పెట్టింది. ఇదేమో విత్తనాలతో వచ్చింది. ఇది శశి గార్డెన్ నుంచి పంపించిన విత్తనాలు ఇది. చక్కగా నేనేం చేశానంటే కాయలైతే అది కొయ్యలేదు. అలా పండైపోయింది చూడండి. విత్తనాలన్నీ తీసి పెట్టాను. ఇది రెండో రోజుకే నల్లగా అయిపోద్ది. ఇప్పుడు ఎర్రగా మంచిగా అదేదో పూసలు ఉన్నట్టుంది. కానీ
ఎండిపోయినాక బ్లాక్ అవుతుంది. ఓకేనా. ఇది కాస్త 2 రోజులు ఎండబెట్టి కాస్త దాచుకుంటే నెక్స్ట్ ఇయర్ మనం మే అట్లా వేస్తే మంచిగా మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకొన్ని మనకు తీగలు వస్తుంది. దీనివల్లనే నేను అలాగదు కాయలు కొయ్యకుండా అలా వదిలేసాను. ఇది ఒక రకమైన చిక్కుడు. నేను ఫస్ట్ పార్ట్లో కూడా అక్కడ ఉన్న ఒక మొక్క చూపించా. లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి, కాస్త ముదిరితే అస్సలు మనం వండుకొని తినలేము అని. ఇక్కడ ఇంకొక బీర, ఇది అప్పారావు గారు సార్ పంపించింది. ఇది ఇక్కడ బెండ మొక్క పెట్టాను. అంటే ప్రతి గ్రో బ్యాగ్లో ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయాను. ఇది అలసంద, బరబాటిని ఏదో అంటారు కదా అది. కానీ అంత మంచిగా హెల్తీగా పెరగలేదు అనుకుంటాను. ఏదో కాస్త దాని ప్రాబ్లం అయితే ఉంది. కాయలు అవుతుంది అవ్వదని కాదు, కానీ పొడుగు అవ్వట్లేదు. మళ్ళీ అదని వెరైటీ అలాగో లేకపోతే నా దగ్గర అలా పెరిగిందో తెలియదు, కానీ పూలైతే ఎక్కువ అవుతుంది, కాయలు మాత్రం చిన్నగా అవుతుంది. ఈ గ్రో బ్యాగ్లన్నీ పెద్దది. మామూలుగా మనం పెట్టుకోవచ్చు, ఏది తీగ జాతులు పెట్టుకోవచ్చు, కానీ మరి నా దగ్గర ఎందుకు అలాగైందో తెలియదు. ఇంకా ఈ పప్పాయ, దీని ఒకటి సాడ్ స్టోరీ ఏంటంటే పెద్దగా పెరిగింది కానీ కాయలు అవ్వట్లేదు. ఇప్పుడే పూలు అవుతుంది, చూద్దాం. ఏమైనా 1-2 కాయలు అయితే తీసేసేయచ్చు. ఇంకా తర్వాత ఇది చూడండి, పేపర్ పాట్. నేను ఫస్ట్ పార్ట్లో కూడా చూపించాను అక్కడ ఉన్నది. దాన్ని స్టాండ్ మీద పెట్టాలి అన్నాను. చూడండి ఇక్కడ మట్టి మీద పెట్టాను. నేను మీకు చూపిద్దామనేసి నేను మట్టి మీద ప్రయోగం కోసం అని పెట్టాను. చూసారా కింద మొత్తం తినేసింది. అంటే ఈ పేపర్ పాట్ని మనం మట్టి మీద పెడితే కింద పెడితే ఏమవుతుందంటే కింద పాడైపోతుంది. అందుకే ఏదైనా స్టాండ్ మీదనే పెట్టాలి. ఓకే రైట్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇది మన చెర్రీ టొమాటో. ఇది ఎల్లోనో రెడ్డో తెలియదు, పండైనంగానే తెలియాలి. ఇప్పుడైతే కాస్త పెద్దగా లావుగానే అయింది కాయలన్నీ. చూద్దాం ఎలాగవుతుందో. చూస్తే మనకు ఒకటి ఐడియా వస్తుంది. ఇది చారుకు మాత్రం రుచిగా ఉంటుంది. కూర గీరకేస్తే అంతగా టేస్ట్ ఉండదు, కానీ రసం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొకటి, దీనికి ఏమంటారు అబ్బా మర్చిపోయాయి పూలు పేరు, రత్నం ఏదో అంటారు కదా, అది తీగ. ఇదైతే ఇంకొకటి ఎర్రది. ఇంకా చూడండి మన టెర్రస్ పై నుంచి కింద ఇట్లా కనిపిస్తుంది మన గేట్ సైడ్. చూసారా ఎదురింట్లో పెద్ద మొక్కలన్నీ ఉన్నాయి, పారిజాతం ఇంకా మందార చెట్టు అన్నీ ఉన్నాయి. మనకు పూలు తక్కువ అయితే అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటాను. ఇంకా మన గేట్ దగ్గర అయితే చూసారు కదా, ఇదైతే బెంచ్ చూడండి కూర్చోటానికి, టెర్రస్ పైన కూర్చోటానికి. కింద అన్ని ఎరువు అన్నీ పెట్టాను, ఎరువు మట్టి కలిపి పెట్టాను. అంటే ఇంకా మొక్కలకి ఏమైనా అవసరం అయితే కావాలి కదా, మళ్ళీ కిందకి వెళ్ళలేను కదా. ఈసారి అయితే ఈ టబ్బు కొత్తగా పెట్టింది. ఇక్కడ అటుపక్కకి ఇటుపక్కకి పెట్టాను. మళ్ళీ ఇక్కడ కూడా మధ్యలో ప్లేస్ వదిలేను, ఎందుకంటే అక్కడ వెళ్ళటానికి క్లీన్ చేయటానికి అంత అవసరం కాబట్టి. ఈసారి అయితే ఒక 2 లైన్ ఎక్కువైపోయింది. లాస్ట్ టైం కన్నా ఈసారి కొద్దిగా ఎక్కువ పెట్టాను మొక్కలన్నీ. ఇంకా చామంతి మొక్కలది అయితే మొత్తానికి ఆ లైన్ అన్ని కొత్తగా పెట్టింది. ఇది చూసారా అన్ని ఎరువుదు మరకలది. బోలెడు వర్షం వచ్చింది కదా, వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు పడి ఉండి అలాగైంది. వర్షం తగ్గిన తర్వాత క్లీన్ చేసుకోవడం ఇంకొక పని ఉంది. ఇది టెర్రస్ గార్డెన్ పైన ఒకటి మీకు లుక్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. చూడండి అది మొత్తం జాలి ఉంది. ఈ జాలి గురించి కూడా ఎవరో అడిగారు, అక్క జాలి ఎట్లా చేపించారు, ఎంత అయింది ఖర్చు చెప్పండి అన్నారు. ఇంకొకసారి ఏదైనా ఒక వీడియోలో మీకు నేను అది చూపిస్తాను, ఎలా చేపించారు, ఎంత ఖర్చు అయింది అనేసి. చూడండి రోడ్ ఎదురుగా చామంతి మొక్కలు పెట్టాను, కానీ నాకు అది కలర్ నచ్చల, కలర్ కాస్త డల్ అయిపోయింది. ఇంకా మీకు ఎప్పుడు చూపించలేనిది ఈ రూమ్లో అయితే, అంటే ఇది బట్టలు ఆరేయటానికని ఒక పైన రేక్ షెడ్ వేయించాము. చిన్న సైజు స్టోర్ రూమ్ లాగా ఉంది. నన్ను ఏమనకండి ఇలాగ ఉందేంటి అక్క అనేసి, ఎందుకంటే నేను క్లీన్ చేస్తాను, మళ్ళీ ఏదో తీయటానికి వచ్చి అన్నీ పీకేస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ అది పెట్టాను నేను, ఇది సీడ్స్ అన్నీ స్టోర్ చేసుకున్నా. నా కర్మానికి ఏమైందంటే ఇక్కడ పెడితే బాగానే ఉండింది, ఈ ప్లేస్ సూటబుల్ ప్లేస్, దాన్ని తీసి ఇక్కడ పెట్టాను. ముందు ఉండింది ఇక్కడ పెట్టాను, అదేమైంది పెద్ద గాలివాన వచ్చినప్పుడు నీళ్ళన్నీ పోయి అన్ని సీడ్స్ పాడైపోయింది. మొత్తం సీడ్స్ చాలా వరకు పాడైపోయింది. అప్పుడు సార్ పంపించేది కూడా చాలా విత్తనాలన్నీ పోయాయి. మళ్ళీ సార్కి మస్కా కొట్టాలి. ఇంకా చూడండి ఇది ప్రతి సంవత్సరం పిట్టలు ఇక్కడ గూడు కట్టుకుంటాయి మంచిగా. ఈసారి 2 గూడు కట్టుకున్నాయి చూడండి, అటుపక్కకి ఇటుపక్కకి. అది దీని లోపల నుంచి వచ్చేంత సైజు మాత్రమే, అది ఒక్కొక్కసారి లోపలికి వచ్చి కూడా కడుతూ ఉంటుంది. ఇంకా ఇదైతే ఈ పక్క నుంచి, అంటే మన ఫుట్పాత్ మీద మొక్కలన్నీ పెట్టాను కదా అక్కడ. ఇది ఇటుపక్క ఇల్లు. ఇది అంటే
మన టెర్రస్ పై నుంచి ఇలా కనిపిస్తుంది అని చూపిస్తున్నాను, అంత పెద్దగా ఏం కాదు. ఇంకా ఇది స్టాండ్. ఈ స్టాండ్ లేకపోతే నాకు నా గార్డెన్ చేయలేనేమో, ఎందుకంటే నాకు అది ఆ పైన అందదు, అంటే అందుతుంది కానీ ఏదైనా వర్క్ చేయటానికి అందదు అది. ఇంకా ఇటు పక్కకైతే పెద్ద నిచ్చెనే కావాలి. ఇంకా ఈ పైప్ ఒకటి ఉంది, స్టాకుగా ఉంది. ఏమైనా వర్క్ దీనికి చెయ్యాలి, ఏదైనా చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది చెట్టు కొట్టినప్పుడు మొదలు ఉంటుంది కదా, అది ఏడాకుల చెట్టు ఇంటి ముందు ఉండింది, అది ఉండొద్దు అనేసి తీపించారు మన కమ్యూనిటీ వాళ్ళు. అది తీసినప్పుడు దాన్ని మొద్దులో ఇక్కడ 2 ఉన్నాయి, కింద ఒక 2-3 ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ముఖ్యంగా మీకు ఒక విఐపిని చూపిస్తా. వర్షం వచ్చినప్పుడు ఈ వానపాములన్నీ కింద పడి దొర్లాడుతున్నది మీకు ఒక వీడియోలో చూపించాను, గుర్తుందో లేదో, అన్నీ ఏరి పెట్టాను అనేసి. ఆ ఏరిందన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, బోలెడు ఉన్నాయి దీంట్లో. అది ఇంక చిన్న దాంట్లోనే ఉన్నాయి, ఇంకా దీన్ని కాస్త పెద్ద దాంట్లో పెట్టాలి. ఇంకా ఎలాగ చేయాలి అనేసి ప్లాన్ చేసుకోవాలి. వర్షం ఉంది కదా అనేసి కాస్త దాన్ని అలాగ వదిలేసాను. చూడండి ఎన్ని ఉన్నాయి, కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇందులో. ఆ చిన్న దగ్గర నుంచి పెద్ద దాంట్లోకి వచ్చింది. చామంతి మొక్కలు తీసుకొచ్చాను ఈ దాంట్లో, అది మన పాట్లో, ఆ పాట్లోనే వేసి పెట్టాను. అంటే మొత్తం ఏరిందని అన్ని, అవన్నీ కింద పడి దొర్లాడుతుంటా, అంటే మొత్తం పాట్లన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ వర్షం చాలా వస్తే కిందకు వస్తూ ఉంటాయి అనమాట, అవన్నీ తీసి అక్కడ స్టోర్ చేశాను. ఇది ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్, మన టెర్రస్ గార్డెన్ మొత్తం మీకు చూపించాను, మొత్తం క్లీన్గా. మీకు ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వస్తాను, అప్పటిదాకా ఉంటానండి, బాయ్ బాయ్.